తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల పంచాయతీ తారస్థాయికి చేరింది. చాలామంది అసంతృప్తిగా ఉన్నట్టుగా కనబడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పదవులు 15 ఆగస్టు తర్వాత భర్తీ చేస్తామని కొంతమంది పేర్లు కూడా ఖరారు చేసి ఢిల్లీ పెద్దల దగ్గర కూడా లిస్ట్ పెట్టడం జరిగింది. మాకు నామినేటెడ్ పదవి వస్తదని ఆశావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గత కొద్ది రోజులుగా నుండి వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇకనైనా నామినేషన్ పదవులు ఇస్తారు అని చాలామంది సంవత్సరాల కాలం నుండి వెయిట్ చేస్తున్న తరుణంలో 15 ఆగస్టు తర్వాత నామినేటెడ్ పదవులు భర్తీ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంటు చూస్తుంది అన్నట్టుగా అధిష్టానం చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ 15 ఆగస్టు అయిపోయిన తర్వాత కూడా నామినేటెడ్ పదవుల ఊసే ఎత్తట్లేదు. ఎప్పుడు ఇస్తారన్న క్లారిటీ కూడా లేదు. ఇప్పటికే కుల సమీకరణలు చేసి ఎవరైతే బాగుంటుంది, ఎవరికి నామినేటెడ్ పదవి ఇవ్వాలి, ఏదైతే దళిత సామాజిక వర్గాలకి అన్నీ ఆలోచించి నామినేటెడ్ పదవులు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. బీసీలకి ప్రాధాన్యత ఇస్తూ 42% నామినేటెడ్ పదవులలో కూడా వాళ్ళకు వాటా కలిగిస్తామని ఇటు కాంగ్రెస్ చెప్తున్నా కానీ మరింత ఆలస్యం చేస్తూనే ఉంది. ఎప్పుడు భర్తీ చేస్తారన్నది క్లారిటీ లేకుండా పోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత దాదాపుగా ఇప్పటికే 20 నెలల పైన అయ్యింది. ఆ 20 నెలల నుండి నామినేటెడ్ పదవుల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇకనైనా వస్తుందేమో, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకు మంచి హోదా కలుగుతుందని ఆశించిన వాళ్ళు ఈ 20 నెలల నుండి నిరాశలో ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. రాబోయే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలంటే మరి కాంగ్రెస్ సంబంధించిన లీడర్లు కూడా ఉత్సాహంతో పనిచేయాలి. మరి ఇప్పటికే అసంతృప్తితోని చాలామంది లీడర్స్ కనబడతా ఉన్నారు. వాళ్ళకు నామినేటెడ్ పదవి ఇచ్చేసి స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి అన్నట్టుగా అధిష్టానం అనుకుంటుంది. కానీ నామినేటెడ్ పదవి ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా మరి చురుకుదనం కనిపించట్లేదు. ఎక్కడ చూసినా కానీ నిరుత్సాహంతో నిమ్మకు నీరెత్తిన విధంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న పరిస్థితి కనబడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ లీడర్లు మరి అసంతృప్తితో ఎవరిని కూడా పట్టించుకోవడం పోవడం వల్ల మరి ప్రజల నుండి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్న తరుణం కనబడుతూ ఉంది. మరి చూడాలి, స్థానిక ఎన్నికల కంటే ముందే మరి ఏవైతే నామినేటెడ్ పదవులు మిగిలి ఉన్నాయో వాటిని భర్తీ చేస్తారా లేదా అనేది కూడా ఉత్కంఠ పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడబోవాలి కాంగ్రెస్ పార్టీ మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందనేది.